ఇది వరకు కూడా జరిగింది మన తీరంలో అండి. సాగర్ నగర్ దగ్గర ఒక 2 ఏళ్లకు ముందు ఆ విధంగా జరిగింది. ఇదేం కొత్త ఏమి కాదు మనకి ఈ కోస్ట్కి. ఇది ఎందుకు జరుగుతుందంటే 4-5 కారణాలు ఉన్నాయి. మామూలుగా మనకి టైడ్స్ అనేవి ఉన్నాయి. ఈ టైడ్స్ అనేవి రోజుకి 2 హై టైడ్ 2 లో టైడ్ వస్తాయి ప్రతిరోజు కూడా. ఇది ఎందుకు వస్తాయంటే ఈ టైడ్స్ గ్రావిటేషనల్ అట్రాక్షన్, అంటే ఆకర్షణ, చంద్రుడు సూర్యుడు ఆకర్షణ వల్ల ఈ టైడ్స్ అనేవి వస్తాయి. హై టైడ్ వచ్చినప్పుడు సముద్రం పైకి వస్తుంది, లో టైడ్ వచ్చినప్పుడు కిందకి వెళ్తుంది. మనకి విశాఖపట్నంలో సాధారణంగా 4 నుంచి 5 అడుగుల వరకు టైడల్ రేంజ్ ఉంటుంది. అంటే హై టైడ్కి లో టైడ్కి సీ లెవెల్ డిఫరెన్స్ని టైడల్ రేంజ్ అంటారు. ఆ టైడల్ రేంజ్ 4-5 అడుగులు ఉంటుంది ఇక్కడ మనకి. కానీ స్ప్రింగ్ టైడ్స్ అనేవి వచ్చినప్పుడు, అంటే అమావాస్య పౌర్ణమికి స్ప్రింగ్ టైడ్స్ అనేవి వస్తాయి. అవి వచ్చినప్పుడు మనకి 6 అడుగుల వరకు కూడా రావచ్చు. ఇక్కడ మనకి ఇప్పుడు ఈ ఈవెంట్ జరిగిన దానికి ముందు ఒక 4 రోజుల ముందు మనకి పౌర్ణమి వచ్చింది. అంటే కొంచెం దరిదాపు స్ప్రింగ్ టైడ్ పీరియడ్లో ఉంది అప్పుడు. అందుకని టైడల్ రేంజ్ ఎక్కువే ఉంటుంది మనకి. 6 లేకపోయినా 5-5.5 అడుగు ఉంటుంది. కాబట్టి లోపలికి వెళ్తుంది, సముద్రం లోపలికి కొంచెం వెళ్తుంది. కానీ ఇది మామూలుగా ప్రతిరోజు జరిగే పనే. కానీ ఇప్పుడు ఎందుకు అంత ఎక్కువ వెళ్ళిందంటే మరికొన్ని కారణాలు కూడా దాంతోపాటు యాడ్ అయినాయి. ఒకటి ఏమిటంటే అప్వెల్లింగ్ అంటారు. అంటే గాళ్ళు వీస్తున్నప్పుడు, బలమైన గాళ్ళు వీస్తుంటే సముద్రం కోస్ట్ దగ్గర నుంచి నీరు ఆఫ్ షోర్ వెళ్ళిపోతుంటుంది. అప్పుడు కింద ఉన్న నీరు సబ్ లేయర్స్ అంటారు, బాటమ్ వాటర్ పైకి వస్తుంది. బాటమ్ వాటర్ సాధారణంగా డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, కోల్డ్ అండ్ డెన్స్ వాటర్, అది పైకి వస్తుంది. అంటే డెన్స్ వాటర్ అన్నది సాంద్రత ఎక్కువగా ఉన్న నీరు కంప్లీట్గా ఏరియా అంతా ఫిలప్ అయిపోతుంది. ఆ సాంద్రత ఎక్కువ ఉన్న నీరు అది కిందకు ఉంటుంది, లెవెల్ కిందకు ఉంటుంది. అదే మరి ఒక చోట కొంచెం వామ్ వాటర్ ఉంటుంది, అది పైకి ఉంటుంది. కాబట్టి నీరు సీ లెవెల్ ఇక్కడ తగ్గిపోతుంది. అది ఒక కారణం. తర్వాత సునామీ వచ్చినప్పుడు కూడా ఇటువంటివి జరుగుతాయి. కానీ మనకి అండర్ సీ ఎర్త్క్వేక్ వస్తేనే సునామీ వస్తుంది. అటువంటిదేమి ఇప్పుడు లేదు. కాబట్టి సునామీ కెనాట్ బి ది రీజన్, దానివల్ల కాకపోవచ్చు. తర్వాత ఇంకోటి సర్జ్ అంటారు. మరి ఎక్కువ గాళ్ళు వీస్తున్నప్పుడు, సైక్లోన్ వచ్చినప్పుడు సర్జ్ వస్తుంది. ఆ సర్జ్ వచ్చినప్పుడు ఒక్కసారిగా వాటర్ అంతా పైలప్ అయి ఒక చోటు నుంచి మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్తుంది. అందుకని అప్పుడు కూడా లో టైడ్ రావచ్చు. ఇవన్నీ కలిసినప్పుడు ఎక్కువగా లో టైడ్ వచ్చేస్తుంది, బాగా వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. సాధారణంగా ఇవన్నీ కలవడం అనేది రేర్. ఎప్పుడో ఒకప్పుడు ఇవన్నీ ఒక్కటిగా కలుస్తాయి. కలిసినప్పుడు బాగా వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది సముద్రం. కాబట్టి ఇప్పుడు నేను అనుకోవడం అవన్నీ కలిసి ఆ విధంగా సముద్రం వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఇది ఒక 2 రోజుల్లో మళ్ళీ మామూలు పరిస్థితులకు వచ్చేస్తుంది. అది ఎక్కువ రోజులు ఉండేది కాదు. కాబట్టి అది కారణం ముఖ్యంగా నేను అనుకుంటున్నాను.